ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం సహా ఉగ్రమూకలకు నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని G20 దేశాలు నిర్ణయించాయి. ప్రపంచంలో ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతం ఎక్కడా లేకుండా చేయాలని తీర్మానించాయి. ఈ మేరకు G20 సదస్సు తొలి రోజు ఉగ్రవాదంపై సమగ్రంగా చర్చించిన నేతలు 21 అంశాలతో కూడిన సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఐక్య కార్యాచరణ రూపొందించుకొని స్పష్టమైన విధానంతో పోరాడాలనే అభిప్రాయానికి వచ్చారు. G20 శిఖరాగ్ర సదస్సులో తొలి రోజు ఉగ్రవాద నిర్మూలనపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాలని సభ్యదేశాల నేతలు ప్రతినబూనారు. తీవ్రవాద సంస్థలకు నిధులు, ఆయుధాలు అందకుండా చేసి ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రాంతమంటూ లేకుండా చేయాలని తీర్మానించారు. ముష్కరమూకలను సమూలంగా నాశనం చేసి ఉగ్రవాదరహిత ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ఆకాంక్షించారు. ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించి ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు. నిఘా వర్గాల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంపొందించుకోవాలని తీర్మానించారు. దోషులను చట్టం ముందు నిలబెట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు 21 అంశాలను తీర్మానంలో పేర్కొన్నారు. సమాచార గోప్యత అంశాన్ని పరిగణలోకి తీసుకుని దేశ భద్రతకు భంగం వాటిల్లకుండా సహకరించుకుంటామని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మారణ హోమాన్ని సృష్టించేందుకు పర్యాటకుల ముసుగులో ఉగ్రవాదులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లకుండా పసిగట్టే సరిహద్దు సంస్థలను బలోపేతం చేసుకోవాలని G20 దేశాలు నిర్ణయించాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఉగ్రవాదులకు ఆర్థికపరంగా సురక్షిత ప్రాంతమంటూ ఈ ప్రపంచంలో లేకుండా చేయాలని ప్రకటించారు. ఆ దిశగా G20 దేశాలు తమ వ్యవస్థలు బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. తీవ్రవాదులకు నిధులు వెళ్లే మార్గాలను కట్టడి చేసి ఆర్థిక ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. చిన్న చిన్న మొత్తాల్లో వ్యక్తిగత లావాదేవీల ద్వారానూ ఉగ్రవాదులకు నిధులు పారే ప్రమాదముందని, అలాంటి లోపాలు సవరించుకోవాలని స్పష్టం చేశారు. అంతర్జాలం, సామాజిక మాధ్యమాల దురుపయోగానికి అడ్డుకట్ట వేయాలని ఆయా సంస్థలకు G20 దేశాల నేతలు విజ్ఞప్తి చేశారు. అంతర్జాలమే అడ్డాగా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్న వైనంపై చర్చించిన నేతలు సామాజిక మాధ్యమాల్లో పెట్టే విద్వేష సమాచారాన్ని వెంటనే తొలగించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేవారు, దాడులకు ప్రణాళికలు రచించేవారు, ఉగ్రవాద సంస్థల్లో యువతను చేర్పించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఉత్తమ ఆలోచనలు పంచుకోవడంతో పాటు ఐక్యంగా ఉండే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఉగ్రవాద చర్యలకు బలైపోయిన బాధితులకు చేదోడుగా నిలవడం ముఖ్యమని గుర్తు చేశారు.